ఏపీలో రెండో రోజు పింఛను పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడడంతో ఇవాళ అలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మొదటి రోజు 25,66,000 మంది లబ్ధిదారులు పింఛను అందుకున్నారు. గ్రామ సచివాలయాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కిడ్నీ డయాలసిస్ బాధితులకు పెన్షన్ అందిస్తున్నారు. నిన్న ఒక్కసారిగా సచివాలయాల దగ్గర లబ్ధిదారులు భారీగా క్యూ కట్టారు. అయితే సరైన సౌకర్యాలు లేక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలువురు వృద్ధులు అస్వస్థకు గురయ్యారు. 3 వృద్ధులు మృతి చెందారు. తిరుపతి జిల్లాలో నిన్న పింఛన్లు పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత పంపిణీ మొదలైంది. పింఛన్ల కోసం పడిగాపులు కాసి 2 మృతి చెందారు. మదనపల్లిలో రాజమ్మ అనే వృద్ధురాలు, ఎరవారిపాలెంలో షేక్ అస్లాం సాహెబ్ అనే వృద్ధుడు మృతి చెందారు. పింఛన్ కోసం సచివాలయాలకు వెళ్లిన వృద్ధుల కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. తిరుపతి జిల్లాలో తొలి రోజు 43% పింఛన్లు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఏపీలో పింఛను పంపిణీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. నిన్న అయితే కొన్ని అసౌకర్యాలు ఎదుర్కొన్నట్లు మనం చూసాం. ఈ రోజు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం నిన్నటి రోజు జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు సచివాలయ సిబ్బంది ముందు జాగ్రత్తగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా సచివాలయాల వద్ద ఎవరైతే పెన్షన్ కోసం వస్తారో వారి కోసం కుర్చీలు ఏర్పాటు చేశారో, అదేవిధంగా షామియాన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతోపాటు తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ కూడా తెప్పించారు. మొత్తం మీద అయితే నిన్నటి రోజు జరిగిన ఘటనలో ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు నూతన తిరుపతి జిల్లాకు సంబంధించి 3 వ్యక్తులు వడదెబ్బకు గురై మరణించారు. ముఖ్యంగా ఏదైతే ఎర్రవారిపాలెం మండలం నెరబైలిలో ఒక వృద్ధుడు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక వృద్ధురాలు, దీంతోపాటు ఏదైతే సూళ్ళూరుపేట గ్రామంలో ఒక వృద్ధుడు మరణించాడు. మొత్తం మీద ఈ ఘటనలు విషాదాన్ని నింపాయని చెప్పవచ్చు. ఏదైతే నిన్న నగదు ఆలస్యంగా రావడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఉదయం 11 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ ఆ తర్వాత పెన్షన్ రావడం లేట్ కావడంతో, ఏదైతే నగదు రావడం లేట్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఉదయం 11 గంటల నుంచి ఆ తర్వాత ఏదైతే 2 గంటలకు వస్తుందని చెప్పారు, తర్వాత 3 గంటలకు వస్తుందని చెప్పారు. ఎట్టకేలకు చివరికి 5 గంటల సమీపంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకోసం సిబ్బంది ఉన్నారు. పెన్షన్లు ఇవ్వడానికి సిబ్బందిని మనం తిరుపతిలోనే 36వ డివిజన్ సచివాలయంలో ఉన్నాము. ఇక్కడ సిబ్బంది రెడీగా పెన్షన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అరాకొరగా వచ్చి పెన్షన్లు తీసుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా పెన్షన్ సందర్భంగా బటన్వేలు ముద్రతో పాటు సంతకం కూడా తీసుకుంటున్నారు. దీంతోపాటు బయోమెట్రిక్ పరికరం ద్వారా వారు తీసుకుంటున్నారు. ఇప్పటికే వాలంటీర్ల వద్ద నుంచి సెల్ ఫోన్స్తో పాటు బయోమెట్రిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం వల్ల ఈ సచివాలయ సిబ్బంది ఈ పనులు నిర్వహిస్తున్నారు. అమ్మ, ఇప్పటి వరకు ఎంతమందికి పెన్షన్లు పంపిణీ చేశారు? మీ డివిజన్లో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? మా డివిజన్లో 166 ఉన్నాయి సార్. ఆ 166లో దాపు మేము 100 ఇచ్చేసాము. ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేసాము, సెకండ్ డే. సో పెన్షనర్స్ మార్నింగే వచ్చి తీసుకెళ్లారు. నిన్న ఎన్ని ఇచ్చారమ్మా? నిన్న మేము 83 వరకు ఇచ్చాము. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేశారు? నిన్న మేము ఒక 5 o'clock నుంచి స్టార్ట్ చేసామని. ఈరోజు రేపట్లో అయిపోతుందండి. ఇవాళ మ్యాక్సిమం ఇవాళ అయిపోతుంది. ఇంకా డిజేబుల్ పెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి మేము డోర్ టు డోర్ వెళ్ళి ఈవినింగ్ లోపల క్లోజ్ చేస్తాం. అంటే గతంలో ఎంతమంది వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం? మొత్తం మా డివిజన్లో అయితే 21 వాలంటీర్లు ఉన్నారు. ఈ 21 వాలంటీర్లు డివిజన్ వైజ్, డివిజన్ 1లో అయితే 16 మంది ఉన్నారు. టోటల్గా ఒక 30 మంది ఈ దాదాపు 200 చిల్లర పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు. సో పెన్షనర్సే ఎవరైతే
వీలు కలిగి ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకుంటా ఉన్నారండి. ఇబ్బంది లేదు. నిన్న ఆలస్యం కావడానికి బ్యాంకులో లేట్ చేశారు. బ్యాంక్లో క్యూ ఎక్కువైంది కదండి. నిన్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి నిన్ననే బ్యాంక్స్ ఓపెన్ చేశారు కాబట్టి సో డబ్బులు తీసుకోవడం కూడా ఎక్కువ మంది ఉన్నారు, లేట్ అయింది, అందుకని కొంచెం లేట్ అయింది. మొత్తం మీద అయితే నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆలస్యం జరగడానికి బ్యాంకర్ల పాత్ర కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే పెన్షన్ల పంపిణీకి సందర్భంగా నగదు 11 గంటలకే ఇస్తామని చెప్పిన బ్యాంకర్లు ఆ తర్వాత సాయంత్రం 5 వరకు నగదు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే గతంలో ఏదైతే సమాచార లోపం వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డ పరిస్థితి, అయితే ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే సచివాలయ సిబ్బంది ఇటు ఏదైతే స్టిక్కర్స్ను కూడా అతికించారు, ఎక్కడ ఏ వార్డుకు సంబంధించిన పెన్షన్లు ఎంతమందికి ఇస్తారని కూడా ఈ స్టిక్కర్స్ను ఏదైతే నోటీస్ బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది ప్రస్తుతం మధురానగర్ 9-10 డివిజన్లకు సంబంధించి 33వ వార్డు సచివాలయం అని వేశారు. ఆ వార్డులకు సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ వచ్చి తీసుకోవాలని చెప్పారు. అయితే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. గతంలో ఇక్కడ వార్డు సచివాలయం 44 ఉండేది. ఆ 44కు సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి. కొంతమంది వృద్ధులు పెన్షన్ కోసం వచ్చారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆమె పెన్షన్ తీసుకుంటుంది. ఆమె ఐరిస్ ద్వారా ఆమె వివరాలు తీసుకుంటున్నారు సిబ్బంది. మొత్తం మీద అయితే నిన్న కొంత కన్ఫ్యూజన్ నడిచింది. దీంతోపాటు కొంత రాజకీయం కూడా పూర్తి స్థాయిలో నడవడం వల్లే ఈ కన్ఫ్యూజన్కి కారణం అని చెప్తున్నారు. గతంలో 5 సంవత్సరాల క్రితం వరకు వాలంటీర్లు లేకున్నా పంచాయతీ కార్యదర్శులు అదేవిధంగా సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు వాలంటీర్ల మీద పూర్తిగా ఆధారపడడం ఎందుకంటూ హైకోర్టు మరోసారి కూడా ఏదైతే పిటిషన్దారులను మాట్లాడిన నేపథ్యంలో దీంతోపాటు మరోవైపు ముఖ్యంగా పెన్షన్దారులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పెన్షన్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే మొత్తం గతంలోనే ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నారో, అనారోగ్యం పాలై ఉన్నారో వారందరికీ వారి ఇంటి వద్దకు వెళ్ళి ఈరోజు సాయంత్రం లోపుగా పెన్షన్లు పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్తున్నారు. కానీ నగర ప్రాంతాల్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈరోజు తెల్లవారుజామున 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.